హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మధు, లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఎలా ఉండారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు కామెంట్లు, ఫోన్లు చాలానే వస్తున్నాయి. ఏంటనుకుంటున్నారా? మేడం గారండి, కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు? ఇది ఆమనగా అడుగుతున్నారు. 22 నెలల పైన అయిపోతుంది మన కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యి. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకని దివ్యాంగుల పట్ల ఇంకా కనికరం చూపించలేదు అనేది అర్థం కావట్లేదన్నమాట. ఎన్నో సమస్యలతో మన దివ్యాంగులు ఇప్పటికే సతమతం అయిపోతున్నారు. కొత్త పెన్షన్ రాలేదని ఒక విషయంగా, కొత్త పెన్షన్ దివ్యాంగులకేనా, ముసలి వాళ్ళకి 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఇస్తానన్నారు, అది దేవుడు ఎరుగు. 60 సంవత్సరాల వాళ్ళకి కానీ, దివ్యాంగులకు కానీ, అట్లాగే వితంతు పెన్షన్లు కానీ, డప్పు కళాకారులు, మళ్ళా చాలా కేటగిరీలు కూడా ఉండేలేండి. అవన్నీ వాట్ ఎవర్, మెయిన్ మనం మాట్లాడాల్సింది మన దివ్యాంగుల గురించి. ఈ పెన్షన్లు అయితే రకరకాల, దీన్ని ఏమంటారు, అదే గ్రూపుల్లో స్ప్రెడ్ అయ్యి, ఇదిగో పులి అదిగో నక్కలాగా రేపు పొద్దున ఇస్తున్నారు, ఈ నెలాఖరులో ఇస్తున్నారు, 15 రోజుల్లోనే ఇచ్చేస్తున్నారు, కొత్త పెన్షన్లు ఇచ్చేస్తున్నారు అని హెడ్లైన్లు పెట్టి దివ్యాంగుల్ని తిక్కమక్క పెట్టేస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు దాకా ఎటువంటి ఇంటిమేషను లేదండి కొత్త పెన్షన్ల గురించి. ఇదైతే డ్యామ్ షూర్గా దీంట్లో సమస్యే లేదు. కొత్త పెన్షన్ల గురించి ఎక్కడ మాట్లాడలేదు. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్లీజ్ ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. నాకు సబ్స్క్రైబర్స్ చాలా తక్కువగా ఉన్నారు. మన వీడియోస్ కూడా చాలా బాగా లైక్ చేయండి, ఓకేనా? ఈవెన్ దో వ్యూస్ పెంచుకోవటం కోసం కాదు, ఇది యాజ్ యూజువల్లే మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం. ఎందుకంటే నా ఫ్యామిలీ కాబట్టి నేను అడగడంలో ఎటువంటి అభ్యంతరం ఉండదన్నమాట. నా ఫ్యామిలీకి నేను అడుగుతూ ఉంటాను అనమాట. విషయంలోకి వస్తే, 22 నెలలుగా 2 సంవత్సరాలు అవుతా ఉందో ఇంతవరకు కొత్త పెన్షన్ లేవు. ఇంకా 2 నెలల్లో 3 నెలల్లో కూడా పట్టొచ్చు. రేపు నెల 10 రోజుల్లో కాదు. దీని గురించి ఎక్కడ డిస్కషన్ లేదు. ఈ విషయం మనం ఎక్కడ అడుగుతామో అని నేను అనుకుంటున్నాను. మరి నా అభిప్రాయం, సదరం స్లాట్లు కొత్తవి ఓపెన్ చేసినారు. ఆల్రెడీ రీవెరిఫికేషన్కి వెళ్ళి ఆ సర్టిఫికెట్లు కొంతమంది తమ్ముళ్ళకి, అక్కలకి, చెల్లెళ్ళకి, నా దివ్యాంగుల ఫ్యామిలీకి రాలేదు. అది రాకపోగా అది కరెక్ట్గా ఇవ్వాలి కదా. మళ్ళీ సదరం స్లాట్లోకి ఎందుకు వచ్చారు? మీరేమైనా కొత్తగా పెన్షన్లు ఎమ్మటే ఇచ్చేస్తున్నారా? లేదు కదా. ఆల్రెడీ కొన్ని లక్షల మందికి కొత్త పెన్షన్లు ఇవ్వాలి. ఎస్, దాన్ని సజావుగా జరపకుండా మళ్ళీ నకిలీ దివ్యాంగులు ఉండారని చెప్పేసి దీన్ని కాలయాపన చేసి, అస్సలు ఇంతటికి కారణం ఏంటి? ఇప్పుడు ఈరోజు కూడా ఎక్కడ శ్రీకాళహస్తి నుంచి ఒక ఫోను, మళ్ళీ కర్నూలు నుంచి ఒక ఫోను, కడప నుంచి ఒక ఫోన్లు వచ్చినాయి. ఏంటో తెలుసా, చాలా బాధగా ఉంది. వీళ్ళ మాస్టర్ ప్లాన్ మాకు నిజంగా కూడా అర్థం కాలేదు. మనం దివ్యాంగులం కాబట్టి దివ్యాంగుల్ని పరీక్ష చేసినప్పుడు సదరం సర్టిఫికెట్లో పర్సంటేజ్ తగ్గించేశారు. అవునా? నాకు కూడా జరిగింది. నా పర్సంటేజ్ కూడా తగ్గించారు. పోనీ నా పర్సంటేజ్. కానీ వీళ్ళు ఏం చేశారంటే, ఆ పర్సంటేజ్ తగ్గడం వల్ల రెట్రోఫోటర్ మోటార్ బైకులు ఉంటాయి కదా, 3 వీలర్లు, దానికి ఇనెలిజిబుల్. ఇదేందక్క, మా సదరం సర్టిఫికెట్లో 90 ఉంది, మాకు 85 ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన దానికి 55, 54, 47 ఇట్లా ఇచ్చారు. దీనివల్ల మాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే మేము వెళ్తే, ఏమైనా నువ్వు ఇనెలిజిబుల్, నీకు పర్సంటేజ్ లేదని తిప్పి పంపించేశారు. చూడండి, అన్ని చోట్ల అన్యాయమే కదా మరి దివ్యాంగులకు జరిగింది. వీళ్ళకి సదరం సర్టిఫికెట్ని ఎందుకప్ప పర్సంటేజ్ తగ్గిస్తున్నారు అనుకున్నా. మన ఉద్యోగాల్లో కావచ్చు, ఇప్పుడు రెట్రోఫోటెడ్ 3 వీలర్లు కావచ్చు, ప్రభుత్వ సబ్సిడీలు కావచ్చు, ప్రభుత్వ పథకాలు కావచ్చు, అన్నీ వీళ్ళు తగ్గడం వల్ల వీళ్ళు ప్రతిఫలాలు పొందలేకపోతున్నారు మన దివ్యాంగులు. ఇక్కడ కూడా అన్యాయమే జరిగింది వికలాంగులకి.
ఒకటా. ఇంకొక తమ్ముడు ఫోన్ చేశాడు, అక్క నా బ్యాటరీ సైకిల్ సంవత్సరం ఉంది, కానీ వాళ్ళు ఇంకో వాళ్ళకి ఫోన్ చేస్తే మాకేం సంబంధం లేదంటున్నారు, ఇది ఎక్కడ చేసుకోవాలి అని ఒక తమ్ముడు. ఫ్రెండ్స్, మీకు గనక బ్యాటరీ వెహికల్ ఎక్కడ రిపేర్ చేసుకోవాలో తెలిస్తే ప్లీజ్ తెలియజేయగలరు కామెంట్ రూపంలో, నేను వాళ్ళకి చెప్తాను. మీ కామెంట్ వాళ్ళు కూడా చదువుతారు. ప్లీజ్ తెలిస్తే తెలియజేయండి. ఆ బ్యాటరీ వెహికల్ ఒకళ్ళు అడుగుతా ఉండారు. ఇన్ని సమస్యలు చూడండి దివ్యాంగులకి. అది ఇచ్చిన్నారు అని నామకే వాస్తే బ్యాటరీ సైకిల్ ఇచ్చి ఆ బ్యాటరీ సైకిల్ రిపేర్ చేసే వాళ్ళు కూడా లేరు. ఎక్కడికి వెళ్ళి దివ్యాంగులు రిపేర్ చేసుకుంటారు? వాళ్ళు తిరగలేరు, నడవలేరు, ఏమీ చేసుకోలేరు. దోగాడే వాళ్ళకే కదా మీరు ఇచ్చారు. ఆ బ్యాటరీలు కూడా పని చేయకోకుండా సంవత్సరం కాదు అక్క, నాకు ఇచ్చి 5 నెలలే అవుతుంది అక్క, ఇంకా టైం ఉంది, ఈలోపు అది చెడిపోయింది, బ్యాటరీ డెడ్ అయిపోయింది, మాకేం సంబంధం లేదంటున్నారా? వాళ్ళు ఇంకోళ్ళని అడుగు అంటే మాకు సంబంధం లేదని చెప్పారంట. ఏడీ ఆఫీస్ అడిగితే మాకు సంబంధం లేదంటున్నారు. ఇంకా ఇచ్చి ఏం ఫలితం ఉంది దివ్యాంగులకి? పేరుకు మాత్రం ఎంతమంది దివ్యాంగులకు మేము ఇది సహాయం చేసినాము అని చెప్పడానికా? ఏంది ఫ్రెండ్స్, నిజంగా బాధాకరమైన విషయమే. మా దివ్యాంగుల దగ్గరకు వచ్చేటప్పటికే మీకు ఏమంత బాధ అయిపోయింది? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు, ఎన్ని లక్షలు ఎంత ఖర్చు పెట్టేస్తున్నారు మన దివ్యాంగులకి చెప్పండి కదా. ఇవన్నీ సమస్యలే. మన దివ్యాంగులు అంతా హ్యాపీగా ఉండాలంటే కొంచెంలో కొంచెం కొత్త పెన్షన్లు ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళకి మనుగడకి, వాళ్ళ బతుకు తెరువుకి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ వీలైనంత తొందరగా కొత్త పెన్షన్లు రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకునే లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ తరపున నేను కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరందరూ హ్యాపీగా ఉండాలి, తొందరగా పెన్షన్లు రావాలని కోరుకుంటున్నాను. మీరు దిగులు పడబాకండి, ఫేక్ న్యూస్ అంతకన్నా వినగాకండి, ఓకేనా? కొత్త పెన్షన్లు అయితే ఇప్పుడు లేవు. మరి ఇది ఈరోజు వీడియో. కొత్త పెన్షన్ గురించి చెప్పక అని అంటున్నారు కదా, అందుకని వీడియో చేశాను తమ్ముడు. కొత్త పెన్షన్లు అయితే ఎక్కడా లేవు తమ్ముడు. ఇప్పుడు తన జాడ జవాబు లేదు. స్లాట్ అని, ఆ స్లాట్ కూడా ఎక్కడేస్తే ఎక్కడెక్కడో మళ్ళా మామూలే. పాపం వాళ్ళ తిప్పలు కాదు, అట్లా తిప్పలు. ఈ గందరగోళం ఉందిరే. మన దివ్యాంగుల పరిస్థితి అస్సలు బాగోలేదు, ఓకేనా? నేను ఇప్పుడు వీడియో చేయడానికి కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదు, హౌస్ పెన్షన్స్ అంటున్నారే. భర్త చనిపోయిన వాళ్ళకి భార్యకి 1 నెలలోనే ఇస్తున్నారు. ఆ ఒక్కదాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు రకరకాలుగా ఆ తమ్మునేళ్ళు పెట్టి ఊతర కొడుతున్నారు. ఏమి లేదు ఫ్రెండ్స్. కాబట్టి నేను కొత్తగా పెన్షన్లు వదిలినప్పుడు నేను తప్పకుండా వీడియో చేస్తాను. మరి ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.